మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్తో పాటు రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్, రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లుగా చెప్పారు. శనివారం రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్లో ఎంపీ పుట్ట మహేష్కు నెగిటివ్ వచ్చిందని, రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చిందని ఎస్పీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో శనివారం రాత్రి ఈగల్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో రాత్రి 11 గంటల సమయంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. అక్కడ ఒక మహిళా శాఖ 11 మంది ప్రముఖులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా డ్రగ్స్ పార్టీపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మొయినాబాద్ ఎస్ఐ ఫిర్యాదుతో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈరోజు ఒకటి రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్స్ చేస్తున్నారు, దాంతో పాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ ఉండే, దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందుకు వచ్చారు. వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్ 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర నుంచి వెపన్ ఆ వెపన్ లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. సో మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్, రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నచ్చింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి రేడ్ చేయడం జరిగింది. అందరిది చెక్ చేస్తే డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురి పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్ కి పంపించాం. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాం. గన్ అనేది నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది. కానీ అతను కాల్చలేదు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ ఆయన చేశారు. అది మెయిన్లీ భయపెట్టడానికి ఉండొచ్చు అని మన ఆలోచన. 5 మంది పాజిటివ్, దానిలో రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్, రవి అండ్ అర్జున్ రెడ్డి ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది కామన్ ఇంటెన్షన్ లాగా ఉంది. ఇది కామన్ ఇంటెన్షన్ అంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా, దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్ లో ఇంకా బయటకి వస్తుంది. ఎవరు దానిలో ఎవరు తెలిసిన వాళ్ళు, ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. సో అందరిపైన కాదు, బట్ డెఫినెట్లీ ఇంట్రోగేషన్ బట్టి ఎవరెవరు ఉండొచ్చు అని చెప్పేసి మనం డిఫరెంట్ ఏరియా లో ఉన్నారు. మోస్ట్లీ కనెక్షన్స్ కోసం ఈ వీకెండ్ పార్టీ ఉంది. అండ్ ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ ఆయన కూడా రోహిత్ రెడ్డి గారు ఆయన ప్లాన్ చేశారు, ఇది ఆర్గనైజ్ చేశారు. అందరికి కాల్ చేసి కూడా పెంచారు. కాబట్టి అది జస్ట్ క్యాజువల్ మీటప్, స్పెసిఫిక్ ఏదైనా సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు ఒకరికి పరిచయం ఉంది. అలా డిఫరెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్, అట్లా ఒక కమ్యూనిటీ ఇటు అటు అయినా ఉండొచ్చు. సో అట్లా పరిచయం ఉంది. లేడీ ఒకటి ఉంది, 9 members మేల్, 1 member లేడీ, సరీఫ్ రెడ్డి, వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి.
ఆమె అర్జున్ ఈ కౌశిక్ రవితో కలిసి వచ్చేసింది. ఆమెకు నెగటివ్. డ్రగ్ ఒకటి 2 గ్రామ్ అంటే వైట్ పౌడర్ దొరికినాయి. అది చెక్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ డ్రగ్ ఆర్ నాట్ అది కన్ఫర్మ్. అంటే ఇక్కడే వాళ్ళు ఇప్పటికీ ఇంట్రోగేషన్ లో వాళ్ళు అనట్లేదు ఒకరు సిమ్లా నుంచి వచ్చాను నేను ఒక టూ వీక్స్ క్రితం నేను తాగాను అది చెప్తున్నారు. ఒకరు గోవా నుండి వచ్చాను గోవాలో తాగానని అట్లా చెప్తున్నారు. సో ఇంకా ఇంట్రోగేషన్ లో ఇంకా బయటికి క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి మనం ముందుకు ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తాం. మనం వచ్చేసరికి ఇప్పుడు లాస్ట్ 3 months లో మనం 2 సారి ఇట్లానే వీకెండ్ టైంలో ఒక కార్డన్ సర్చ్ లాగా పెట్టుకుని సుమారు 200+ మంది 10 టీమ్స్ తయారు చేసి ఒకసారి కాదు 2 సారి న్యూ ఇయర్ ఈవ్ లో కూడా మనం మొత్తం ఈ ఏరియా చెక్ చేశాం. అంటే జనరల్ సర్ప్రైజ్ చెకింగ్ లాగా. సో మన తరఫు నుండి ఒకటి డెటరెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటెలిజెన్స్ అది రెండు మనం పెడుతున్నాం. ఇంటెలిజెన్స్ పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా ఈ రిజల్ట్ ఒకటి వచ్చింది. సో జనరల్ డెటరెన్స్ యాజ్ వెల్ యాజ్ మనం స్పెసిఫిక్ ఇన్పుట్ బేస్డ్ యాక్షన్ తీసుకోవడం అది చేస్తా ఉన్నాం మనం. మధ్యలో ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే ఈ గ్రూప్ లో కూడా చిన్న చిన్న ఫార్మ్ హౌసెస్ అంటే ఇవన్నీ ఫార్మ్ హౌసెస్ వచ్చినాయి, ప్రైవేట్ ఫార్మ్ హౌసెస్. దీనికి బుకింగ్ కూడా ఆన్లైన్ అవుతున్నది. అండ్ సిటీ నుండి 5-6 కలిసి ఇక్కడ వస్తారు. వచ్చి వాళ్ళ ఇంటర్నల్ ఫ్రెండ్స్ అందరు ఉంటారు, వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. సో చాలా మటుకు మనకి ఈ ఫార్మ్ హౌస్ ఓనర్స్ వాళ్ళు కూడా అవగాహన తీసుకువచ్చాము. ఒకవేళ మీరు ఇట్లా దొరికితే మీ పైన కూడా డెఫినెట్లీ చర్యలు ఉంటుంది, మీది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా పోలీస్ తరఫు నుండి ఇన్ఫర్మేషన్ పోతున్నది. రెగ్యులర్ మనం కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాం. సో అయినా కూడా మధ్యలో ఈ విధంగా వస్తుంది. బట్ జనరల్ గా మరీ ఎక్కువ అంటే ఇట్స్ అ ప్లేస్ ఫర్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది అంటే బయటికి రావడానికి ఈ ఏరియాలో వచ్చి ఫామ్ హౌసెస్ లో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. బట్ ప్రతి దానిలో ఈ విధంగా ఉంది ఆర్ డ్రగ్సే వాడుతున్నారు అనేది మనం ఏదైనా వచ్చినా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు అందర్ కన్జంప్షన్ కింద వస్తారు. బికాజ్ మనకి స్మాల్ క్వాంటిటీ దొరికినాయి, అది కూడా రోహిత్ రెడ్డి వాళ్ళ డ్రైవర్ నుంచి దొరికినాయి మనకి. సో పెడ్లింగ్ కింద ఏం లేదు, కన్జంప్షన్ కూడా కింద ఉంది. సెక్షన్ 27 ఆఫ్ NDPS యాక్ట్. సో దానిలో మనం ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం అందరికీ బికాజ్ డ్రగ్ టెస్ట్ కూడా టెస్ట్ కిట్ అప్పుడు పాజిటివ్ నెగటివ్ అయినా కూడా దెర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్ ఆఫ్ ఎరర్స్. సో అందుకే ఖచ్చితంగా అది బ్లడ్ టెస్ట్ ద్వారానే కన్ఫర్మేషన్ చేయించాలి, FSL పంపించి. సో అందుకే అందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళి మనం బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాం, అది FSLకి పంపిస్తాం. అండ్ దెన్ ఫైనల్ కన్ఫర్మేషన్ అవుతుంది వెదర్ యాక్చువల్లో ఉన్నారా లేదా అని. అంటే ఏదైనా సొసైటీ డ్రగ్స్ అనేది చాలా నష్టకరంగా, ఈ చిన్న ఊరు ఉండొచ్చు ఆర్ పెద్ద రాష్ట్రం ఉండొచ్చు, మన డ్రగ్స్ సంబంధించి అస్సలు 0 టాలరెన్స్. దానికి ఏదైనా పొలిటికల్ రీజన్ కానీ రిలీజన్ కానీ ఆర్ పర్టికులర్ పార్టీ కానీ ఏమి లేదు. డ్రగ్స్ అంటే అస్సలు వద్దు, కంప్లీట్ 0 టాలరెన్స్. దానిలో రాజకీయం చేయడం